నమస్తే అండి తెలుగు ప్రజలకు ఒక గెస్ట్కు చాలా రోజుల నుంచి ఫోన్ చేస్తే ఎంత ఒకప్పుడు టైంకు రమ్మంటే వచ్చేది ఇప్పుడు రావట్లేదు అడుగుదాం గెస్ట్ మనతో ఉన్నాడు సార్ నమస్తే నమస్కారం ఏంటి సార్ ఫోన్ చేస్తే లేపరు బిజీ ఉన్నా అంటారు ఒక్కోసారి లేపితే మరి ఇంటర్వ్యూ ఇవ్వమంటే ఎన్ని రోజుల గ్యాప్ ఏమైంది మీరు ఇంటర్వ్యూ ఇయ్యారా నాకు అది కాదు సార్ ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తే ఇంటర్వ్యూ చేస్తున్నారా నన్ను నేను చేసిన అరే నన్ను జెండాకి ఎక్కిస్తున్నారు సార్ మీరు ఏది పడుతుంది మాట్లాడుతున్నారు అది ఇంటర్వ్యూ అంటే ఒకడు నువ్వు నేను చేస్తే ఇంటర్వ్యూ మరి ఇంతమందిని తీసుకొచ్చిన కొట్టిస్తారా ఏంది నేను ఎందుకు కొట్టిస్తా సార్ మరి ఏంది సార్ ఇంటర్వ్యూ ఎవరన్నా ఒకళ్ళిద్దరు చేసుకుంటారు కానీ ఇంతమందితో కలిసి ఇంటర్వ్యూ జరుగుతుందా సార్ చెప్పండి మీరే చెప్పండి అసలు మీరు ఇంటర్వ్యూలో ఏమన్నా ప్రశ్నలు రాజకీయాల గురించి అడుగుతారా వ్యక్తుల మీద అటాక్ చేసినట్టు మాట్లాడతారు సార్ మీరు ప్రశ్న అడగండి నేను దానికి సమాధానం చెప్తా నాకేం భయం నేను ఎందుకు ఇది చేయలేదు సరే అది కరెక్టే సార్ రమ్మంటే రావాలంటే నేను కాల్గర్లా నువ్వు ఈల కొట్టంగానే వచ్చి కూర్చోవడానికి నాకు నా ఆలోచనలు ఉంటాయి నాకు నా పద్ధతులు ఉంటాయి సందర్భోచితంగా మాట్లాడాలని ఆలోచన చేస్తా ఆ రకంగా ఆలోచిస్తా సార్ నాకు మీరంటే గౌరవం బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు అందరు చాలామంది అడుగుతూ ఉన్నారు నన్ను ఇంటర్వ్యూ అని సరే మీకు కూడా టైం ఇచ్చిన ఐ రెస్పెక్ట్ యూ ఓకే చెప్పండి వచ్చిన సరే సార్ ఇప్పుడు మీరు ఎక్కడ పోతే అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు ఎంపీ సీట్లలో మీరు కాంగ్రెస్ను మీరు కూర్చున్న చెట్టునే నరుగుదాం అనుకుంటున్నారు మీరు కూర్చున్న కొమ్మనే నరిగేస్తే కింద పడేది ఫస్ట్ మీరే కదా అంటే ఎవరు నరుకుతున్నారు మీరు సీఎంను పట్టుకొని ఏది పడుతుంది రాజకీయ వ్యభిచారము ఈ వ్యభిచారము ఇవన్నీ అవసరమా మీకు ఇవన్నీ అంటే చెప్పండి ఒక మాట ప్లీజ్ అంటే రాజకీయ ఇప్పుడు కాంగ్రెస్ అది కాదు సార్ ఒక ప్రతిపక్షం టీఆర్ఎస్ ఎందుకు సార్ టీఆర్ఎస్ ఎందుకు కావాలి లేకపోతే బీజేపీ ఎందుకు కావాలి ఏది ఎందుకు కావాలి నేను ఉన్న మాట మాట్లాడినా 130 సంవత్సరాలు కానీ ఆ కాలేజీ కానీ ఇంకా మన తొలివేలు కానీ మీరు ఏమి ఇంటర్వ్యూలు ఇస్తారు మీరు తెలుస్తుందా మీకు అర్థమవుతుందా మీరు ఒక విషయం చెప్పండి సార్ నేను మాట్లాడిన దాంట్లో తప్పేందో చెప్పండి ఏమంటారు తెలుసా చాలా మంది ఇప్పుడు ఎన్ఆర్ఐ సాయన్ అంటారు నాకు తెలుసు అమెరికాలో వచ్చాడు వామ్మో మైపాల్ అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఇంటర్వ్యూలు అసలు పేలిపోతున్నాయి సర్వత్రా చర్చనీయాంశం అయిపోతుంది అసలు రేవంత్ రెడ్డికి కొరకరాని కొయ్యలాగా అయిపోయింది అంటున్నాడు నేను మళ్ళీ రేవంత్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడలేదయ్యా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలయ్యా ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల ముందున్న విద్యుక్త ధర్మం ఏంటంటే ఈ చోటామోటా ఈ థర్డ్ క్లాసు ఈ ల్యాండ్ గ్రాబర్సు దొంగలు ఇసుక దొంగలు మాఫియాగాళ్ళు అందరు బీఆర్ఎస్ నుంచి వచ్చి మా పార్టీలో చేరి అవును సార్ గంగా ప్రవాహాలు అంటే మా పార్టీలో మూసీ నదిని కలుపుతుంటే సపడే కూరుకోమంటావా అంటే ఏం చేయమంటావు నన్ను పోయి భజన చేయాలా లేకపోతే కాళ్ళు పట్టుకోవాలా రేవంత్ రెడ్డికి ఏం చేయాలంటే సార్ కాంగ్రెస్ కార్యకర్తలకి జీవనం అవసరం లేదా అవును నిన్నగాక మొన్న ఎన్నికల్ని ఎవడు గెలిపించండి సార్ మా పార్టీ కార్యకర్తలు గెలిపించండి బీఆర్ఎస్ కార్యకర్తలు గెలిపించండి ఏం మాట్లాడుతున్నారు మీరు రేపుకోసారి ఏదో నేను రేవంత్ రెడ్డి ఆయనతో నాకు ఏమైనా గట్టి పంచాయతీ ఉందా లేకపోతే ఏముంది సార్ నాకు ఎందుకు ఏ రకంగా నాకు రేవంత్ రెడ్డితో వైరం ఉంటుంది మీరు ఊహించుకుంటున్నారు అంతే నేను అన్నది ఏంది పార్టీని రక్షించాలా అంటున్నా రక్షించాలా అంటే మరి ఇంత విచ్చలబడితనం ఉంటుందా అది కాదండి వాడు ఒక పార్టీ టికెట్ మీద గెలిచిండు వాడు ఆ పార్టీకి రాజీనామా పెట్టాడు వచ్చినటువంటి పదవిని వదిలెట్టాడు వాడు వచ్చి మా పార్టీ లోపల వాడిని చేరు అని బతిలాడు వానికి బాధాక్రాంతవాడు నువ్వు ఎన్నడన్నా విన్నావా నీకు రాజకీయాలు ఎప్పటి నుంచి తెలుసో నాకు తెలియదు కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టిందే రాజకీయమైన ఫ్యామిలీలో ఎన్నో రాజకీయాలను చూసిన చిన్నప్పుడు ఒక స్టూడెంట్ దశ నుంచి సార్ మా ఇంటికి జిల్లా పరిషత్ చైర్మన్లు వద్దురు తెలుసా మీకు ఆ విషయం మా ఇంటికి ఎమ్మెల్యేలు వద్దు నేను అప్పుడు ఛాయలు కాఫీలు అందించే సార్ నా ప్రాబ్లం ఒకటే పార్టీ యొక్క ఉనికికి దెబ్బతీసే పనులు ఎవరు చేయొద్దు నువ్వు కాపలా వాడివి అమ్ముకునేవాడివి కాదు ముఖ్యమంత్రి ఈజ్ ఓన్లీ ప్రొటెక్టర్ ఆఫ్ ది పార్టీ ఈజ్ నాట్ ది డిస్ట్రాయర్ ఆఫ్ ద పార్టీ ఇవాళ ఏముంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ సొంత పార్టీలోనే మైనారిటీగా అవుతున్నారు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు మైపాల్ ఫస్ట్ ఫండమెంటలీ నేను నిన్ను ప్రశ్న అడుగుతా నువ్వు నన్ను అడిగినావు కదా నీ ఇష్టం వచ్చిన ప్రశ్న అడుగుతావు కదా చెప్పండి దానం నాగేందర్ బీఆర్ఎస్ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిండా బూతులు రేవంత్ రెడ్డిని తిట్టిండా కాంగ్రెస్ పార్టీని తిట్టిండా కాంగ్రెస్ పార్టీలో బలహీన వర్గాల వాళ్ళకి ఎవరికి న్యాయం జరుగుతలేదని తిట్టిండా రాహుల్ గాంధీని తిట్టిండా సోనియా గాంధీని తిట్టిండా ఆయన ఆ పార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే గతంలో ఆయననే
2004లో తాను ఎన్నికైనటువంటి పార్టీ టికెట్కు రాజీనామా పెట్టి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన నేను, ఇది నాకు న్యాయం కాదు, నేను ఆ పార్టీ టికెట్ మీద గెలిచిన కాబట్టి నేను రాజశేఖర రెడ్డితో ఉండడం తప్పు అని చెప్పి రాజీనామా పెట్టిండు ఆసిఫ్ నగర్లో. పెట్టిండా? మరి అదే దానం నాగేందర్ 2023-24కి వచ్చేటప్పటికి ఎట్లా హుషారైంది సార్? ఇప్పుడు రాజీనామా పెట్టకుండా ఎట్లా కాంగ్రెస్లో చేరుతాడు? ఆయనకే సికింద్రాబాద్ సీట్ ఎట్లా ఇస్తారు? నాకు చెప్పు ఒక మాట. అంటే విడాకులు కాకుండానే వేరే వంత సంసారం చేయొచ్చా? వేరే వంతను ఎగిరిపోవచ్చా? చట్టం ఒప్పుకుంటుందా ఇది? పార్టీలో కరెక్ట్ సార్, దానికే సంబంధము. నువ్వు ఏ రాజకీయ పార్టీ పెళ్లి విడాకులు దానికి రాజకీయాలకు ముడిపెడతావు. సరే మీరు ఒకటి చెప్తున్నా వినండి, ఇది ఫస్ట్ టైం జరిగిందా? కేసీఆర్ కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళని తీసుకోలేదా? టీడీపీలో గెలిచిన వాళ్ళని తీసుకోలేదా? వైసీపీలో గెలిచిన వాళ్ళని తీసుకోలేదా? కమ్యూనిస్టులను తీసుకోలేదా? బీఎస్పీ నుంచి గెలిచిన వాళ్ళని తీసుకోలేదా? ఇండిపెండెంట్లను తీసుకోలేదా? అందరిని తీసుకున్నప్పుడు మరి ఆ కేసీఆర్ ఏంది మరి? సార్ అంటే కేసీఆర్నే ఉన్నారు ముద్దు పెట్టుకున్నామా? కేసీఆర్ పార్టీ నుంచి ఎందుకు రాజీనామా పెట్టి బయటకు వచ్చి? అది కాదండి కాదండి, ప్లీజ్ మైపాల్ గారు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. కేసీఆర్ ఎప్పుడైతే 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడో ఆనాడు మేము తిట్టలేదా? నేనెందుకండి మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు తిట్టలేదా? ఏమన్నాడు? సంత పశువులను కొన్నట్టు కొన్నాడు, పదవిలో ఆశ చూపెట్టి కొన్నాడు అన్నాడా లేదా? అంటే అది కాదండి, అది కాదండి. అంటే ఇప్పుడు అది కాదు సార్, ఇప్పుడు ఈ బాటల్లో నీళ్లున్నాయి సార్, ఇది నీళ్లున్నాయి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో దీంట్లో నీళ్లు ఉన్నాయి అనాలే, అధికార పక్షంలో చేరంగానే దీంట్లో వైన్ ఉందని అన్న. ఇందులో ఉన్న బాటిల్ ఒకటే, నీళ్ళు ఒకటే, చేసే పని ఒక్కటే. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ కూడా అంటారు సార్, ప్రశ్నిస్తారు మా ఎమ్మెల్యేలు. అరే సార్ కేటీఆర్ సుప్రీం కోర్టుకని వెళ్తాం. ప్లీజ్ మీరు ఒక విషయం చెప్పండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సార్. ప్లీజ్ ప్రతిపక్షంలో మీరు ఒక విషయం గ్రహించాలా, మీరు ఒక విషయం గ్రహించాలా. నేను ఐఎమ్ నాట్ ఓన్లీ ఏ పొలిటికల్ పార్టీ వర్కర్, ఐఎమ్ ఆల్సో ఎన్ అడ్వకేట్. మాకు ఒక న్యాయం, ధర్మం, చట్టం, రాజ్యాంగం అనేది ఒకటి ఉంటుంది. భారత రాజ్యాంగంలో 10th షెడ్యూల్ అనేది ఒకటి ఉంది. అది ఎవరు తీసుకొచ్చినో తెలుసా మీకు? రాజీవ్ గాంధీ గారు 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10th షెడ్యూల్ తెచ్చినారు. ఎందుకు తెచ్చినాడు అంటే ఈ అయారాం గయారాంల వల్ల పార్టీల యొక్క మనుగడే దెబ్బతింటుంది. నువ్వు ఏ పార్టీ నుంచి అయితే ఎన్నికైతావో ఆ పార్టీకి సంబంధించి ఆ పార్టీ నుంచి వచ్చిన ప్రయోజనాలను అన్నింటి వదులుపెట్టుకొని నీకు నిజంగా ఒకవేళ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉంటే ఆ పార్టీకి రాజీనామా చేసేసి వేరే పార్టీలో చేరాలి. అంతేగాని ఆ పార్టీ నుంచి వచ్చిన పదవులతో ఈ పార్టీలో చేరితే నువ్వు డిస్క్వాలిఫికేషన్ చేయొచ్చు. నిన్ను నీ శాసనసభ సభ్యత్వాన్ని, నీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చు అనేది 10th షెడ్యూల్లో పొందుపరిచినటువంటి ప్రక్రియ. ఇది ఎవరు చేసినారు సార్? రాజీవ్ గాంధీ చేసినాడు. రాజీవ్ గాంధీ తర్వాత నాయకత్వం ఎవరి మీద పడ్డది సార్? రాహుల్ గాంధీ గారి మీద పడ్డది. నిన్నగాక మొన్న న్యాయపత్రలో మేము రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా అని చెప్పి అందులో ఏం చెప్పినాం సార్? మేము 10th షెడ్యూల్కి మార్పులు తీసుకువస్తాము, సవరణ చేస్తాము. ఎవడైనా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో చేరితే ఆటోమేటిక్గా వాడి సభ్యత్వం రద్దు చేసేటువంటి పని చేస్తాము అని మనము ఈ ఎన్నికల సందర్భంగా అందరూ దేశ ప్రజలకు వాగ్దానం చేసినాం. 5వ తారీఖు నాడు ఏమండి 5వ తారీఖు నాడు ఢిల్లీలో మల్లికార్జున్ ఖర్గే గారు, తర్వాత రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు అందరూ ప్రముఖులందరూ కూర్చొని ఇది మా న్యాయపత్రము, ఇది మా మేనిఫెస్టో అని చెప్పి డిక్లేర్ చేస్తున్నారు. 5వ తారీఖు నాడు పార్టీ ఫిరాయింపులు తప్పు అని మా నాయకుడు చెప్తారు, మా పార్టీ అధ్యక్షుడు చెప్తాడు. 6వ తారీఖు నాడు ఇక్కడ చెప్తారు, 7వ తారీఖు నాడు వాడు వెంకట్రావును పార్టీలో చేర్చుకుంటారు. ఇదేం న్యాయం సార్? మేము వద్దనం. నువ్వు రాజీనామా చేసిరా, నువ్వు గతంలో రాజీనామా చేసి వచ్చిన కదా దానం నాగేందర్, అట్లనే రాజీనామా చేసి చేయరువయ్యా, వద్దని ఎవరన్నారు? నీ దానం నాగేందర్ అన్న పర్సనల్ వ్యతిరేకమా? కాదు. పార్టీ ఫిరాయింపులు అనేది రాజకీయ పార్టీల యొక్క ఉనికిని దెబ్బతీస్తుంది. ఇప్పుడు కేసీఆర్ పెండ తిన్నాడు, కేసీఆర్ను చెత్తబుట్ల దాఖలు చేస్తున్నారు తెలంగాణ ప్రజలు, చిత్తుగా ఓడగొట్టినారు. గుర్తుందా మీకు? మరి అదే తప్పు మనం చేస్తే మనం ఏం చేస్తారు? పర్సనల్ ఇంటికి వెళ్ళి చెప్పండి సార్, ఇదేంటి అంటే ఇంటికి ఎవరిని వెళ్తారు? ఇంటికి వెళ్ళే అవకాశం ఉందా? అంటే మీరు పత్రికలు చదువుతున్నా లేదా? నిన్న మొన్న అతను మోతుకుపల్లి నరసింహులు ఏం చెప్పినాడు? నెల రోజుల నుంచి ప్రయత్నం చేసిన ఒక దళిత నాయకుడు, ఒక మాదిక సామాజికానికి వర్గానికి చెందిన నాయకుడు నెల రోజుల నుంచి ప్రయత్నం చేస్తే నేను నరేందర్ రెడ్డిని అడిగినా, నేను వాళ్ళని అడిగినా, వీళ్ళని అడిగినా, ముఖ్యమంత్రిని కలుస్తా నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే కనీసం నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్నాడు. అంటే
అన్నిసార్లు ఒక 5-6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, స్వతంత్రంగా ఇండిపెండెంట్గా గెలిచిన వ్యక్తి, తర్వాత మాజీ మంత్రి, నువ్వు రమ్మని చెప్పి పార్టీలో చేర్చుకున్న వ్యక్తి, ఆయనకే నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నాలాంటి ఆర్డినరీ పర్సన్కి అపాయింట్మెంట్ దొరుకుతుందా? ఇప్పుడు ఆయన మోతుకుపల్లి గురించి మీరు మాట్లాడుతున్నారు. నేను మోతుకుపల్లి గురించి మాట్లాడలేదు. మీరు ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉన్నాడా లేదా, కార్యకర్తలకు అందుబాటులో ఉన్నాడా లేదా అని చెప్తా, అంతేగాని మోతుకుపల్లి పెద్ద రాజకీయ స్రష్ట పస్ట అని నేను అనట్లేదు. మోతుకుపల్లి గురించి మీరు అంటారు. మోతుకుపల్లి టీడీపీ ఫస్ట్. టీడీపీనా అంటే రేవంత్ రెడ్డి పార్టీ. సరే, మీరు మోతుకుపల్లి గురించి మాట్లాడదాం. మీరు మళ్ళీ అదే మీరు కొలతలు, మీరు పోలికలు పెడితే నువ్వు ఎట్లా మాట్లాడితే నేను అట్నే మాట్లాడతా. నువ్వు మోతుకుపల్లి తెలుగుదేశం పార్టీ అని అంటే నేను అక్కడి నుంచే వచ్చినా కదా సార్. నేను 1983లో జర్నలిజంలో చేరినప్పుడు మోతుకుపల్లి నీకు తెలుసు నాకు తెలియదు కానీ నాకంటే ఓన్లీ 2 బ్యాచెస్ సీనియర్ మా ఉస్మానియా యూనివర్సిటీలో విన్నారా. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెడితే మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అందరం కలిసిపోయినాం. మేము రామారావు గారు వెంట ఉన్నాము విన్నారా. కాదు సార్, మీరు వినండి. మీకు పార్టీ గెలవాలని ఉందా, ఓడిపోవాలని ఉందా? అరే గెలవాలనే ఉంది కానీ అంటే గెలుచుడు ఒక్కటే ప్రధానంగా సార్. చాలా పొరపాటు పడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నీతి బాహ్యమైన రాజకీయాలు చెయ్యలేదు. పార్టీ అవసరాని కోసం చెప్పి సాక్రిఫైస్. అట్లయితే ఒక్కటి సార్, తెలంగాణనే ఏర్పడకపోతుంది సార్. సోనియా గాంధీ తెలంగాణనే డిక్లేర్ చేయకపోతుండే. అరే వాళ్ళు అదే మాట్లాడతారు. రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం సార్ ఒక్కటి మాట్లాడారు ఎంతసేపు. రేవంత్ రెడ్డి ఒక్కడే ఫస్ట్ టైం చరిత్రలో వేరే పార్టీ నుంచి వస్తే తీసుకున్నట్టు, గతంలో ఎవరు తీసుకోనట్టు చెప్తారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వేరే పార్టీ వాళ్ళని తీసుకోలేదు అంటే కండువాలు కప్పిండా, ఏదో వాళ్ళకి పార్టీ సభ్యత ఇచ్చినా, లేదా ముఖ్యమంత్రి పోయి ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇళ్లలోకి పోయి వాళ్ళు పార్టీలు రాజీనామా పెట్టకముందే వాళ్ళకు కండువాలు కప్పి వాళ్ళకు పాదాభివందనం చేసి మీరు రండి, మీరు లేకుంటే మా పార్టీ మనగడ లేదని చెప్పిండా రాజశేఖర రెడ్డి. వాళ్ళు ఎట్లా ఒక సపరేట్ వర్గంగా కొనసాగినారు, రాజశేఖర రెడ్డికి అనుకూలంగా ఉన్నారు. వాళ్ళకి ఎన్నడూ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఎప్పుడు కూడా బీఆర్ఎస్లో నుంచి ఎవరైతే 10 మంది బయటకు వచ్చినారో వాళ్ళు ఒక సపరేట్ గ్రూప్ అని, వాళ్ళు టీఆర్ఎస్లో చీలిక వచ్చిందని రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు చెప్పలేదు. చెప్పినాడా? నువ్వు ఎంతసేపు కేసీఆర్ ఏం చేసినాడో అదే రేవంత్ రెడ్డి చేస్తారంటే మరి ఇద్దరి మధ్య తేడా ఏంది? చరిత్రలో కాంగ్రెస్ నాయకులు కూడా అనేక మంది బయటకు పోయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. మీరు రేవంత్ రెడ్డి ఈయననే మరీ ఫోకస్. సార్ మీరు చాలా పొరపాటు పడుతున్నారు. గర్జేదో ఉంది సార్. నో పర్సన్ కొట్లాడిరు, వాస్తవమే కొట్లాడిరు. మీకు మా సముచిత స్థానం ఇవ్వాల్సింది ఇయ్యలేరు. రీజన్ ఏందో మా సార్. మీకు ఒక విషయం ప్లీజ్, మీరు ప్రతిసారి వ్యక్తిగతంగా అటాక్ చేస్తే ఇక మీ దగ్గర ఇంటర్వ్యూకి రాను వినరా. నేను మీకు కరాగణిత చెప్తున్నా. అరే మళ్ళీ అదే మాట్లాడుతున్నాను. నేను అడిగినా ఏమన్నా పత్రం పట్టుకుపోయి ఇచ్చినా, రిప్రజెంటేషన్ పట్టుకొచ్చినా, లేదా ఈ పోస్ట్ నాకు ఇయ్యని అడిగినా, మీరు ఏ బేసిస్ మీద చెప్తున్నారు సార్ నాకు పోస్ట్ ఇవ్వలేదు అందుకే నాకు రేవంత్ రెడ్డి మీద కోపం అని? నేను అడిగే మాటల యొక్క సారాంశం అర్థం చేసుకోరా? నేను అడిగేది న్యాయమా ధర్మం అనేది ఆలోచించుకోరా? మీకు తెలుసా అసలు సార్ ఇవాళ మీరు మొదలు పెట్టిన ఈ తుఫాను చిలికి గాలివానే ఇప్పుడు ఇలా ప్రతి ఒక్కడు లేస్తుంటే అంటే అదే మాట్లాడతారేంది మీరు? వినండి సార్, అనేది అంటే ప్రశ్నించండి తప్పులేదు, కానీ మీరు అదే పార్టీలో ఉండి ప్రశ్నిస్తే ఇది విలువలతో కూడిన రాజకీయం. మరి ఆ పార్టీలోంచి బయటకు వెళ్ళినాక రిజైన్ చేయండి, కమ్ టు అవుట్ సైడ్. అరే నీ మళ్ళీ అదే మాట్లాడతారు. రిజిగ్నేషన్ ఏంది సార్? నాకున్న స్టేటస్ ఏంది, నేను రిజిగ్నేషన్ ఏంది డెఫినెట్లీ అడుగుతాను సార్. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక డెమోక్రటిక్ పార్టీ. మా పార్టీలో ప్రతిపక్షం ఉంటుంది, డెఫినెట్లీ ప్రశ్నించే తత్వం ఉంటుంది సార్ మా పార్టీలో. మన టీఆర్ఎస్ అనుకున్నారా? అయితే గ్రూపు ఒక కేసీఆర్ ఏది చెప్తే అది, తెల్లదంటే తెల్లది, నల్లదంటే నల్లదంట. ఎంపీ ఎలక్షన్ అరే ఎంపీ ఎలక్షన్స్ దాకా ఆగుతున్నాం సార్. ఇప్పుడే మా పార్టీలో ఎనలేని సేవ చేసిన వాళ్ళు ఎంతో కాలంగా పార్టీకి ముడిపడినాడు, వాళ్ళకు టికెట్లు ఇవ్వాలా, అంతేగాని నీ అమ్మ మైగ్రేటెడ్ బర్డ్స్కి ఎందుకు ఇస్తారు సార్? ఎందుకు లేరు చెప్పండి? అంటే దానం నాగేందర్ కంటే మంచి అభ్యర్థి సికింద్రాబాద్ దొరకడా? ప్లీజ్ చెప్పండి. రంజిత్ రెడ్డి కంటే మంచి అభ్యర్థి చేవళ్ళు దొరకరా? సునీతా మహేందర్ రెడ్డి కంటే మంచి అభ్యర్థి మీకు మల్కాజ్గిరిలో దొరకరా? మరి ఏంటిది కులమానం ఏంది చెప్పండి. అవతలోడు మరి ఇటుక పిల్లలతో రాళ్లతో కొట్టినప్పుడు మనం పువ్వులతో ఇసలేం కదా. ఇప్పుడు వాడు ఇప్పుడు ఎవడు ఇటుక పిల్లలతో కొట్టినాడు? డబ్బున్న వాళ్ళని దించినప్పుడు, పలుకుబడిన వాళ్ళని దించినప్పుడు, మాస్ లీడర్ మాస్ ఫాలోయింగ్ ఉన్నోళ్ళు దించినప్పుడు నువ్వు ఒక అనామకుని పెడితే పెట్రోల్ కు డీజిల్
టిఫిన్లకు డబ్బులు ఉండవు, ఇప్పుడు బిర్యానీ తినిపి మళ్ళీ కార్యకర్తలైనా లేకపోతే నార్మల్ వ్యక్తులైనా అన్నా మేము పొద్దంతా తిరిగినా మాకేమైనా సిట్టింగ్ ఉందా లేదా అని అడగరా? మీరు రాజకీయాలని ఒక సబ్జెక్ట్ సార్ ప్లీజ్ నేను చెప్పేది వినండి. మీకు తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా సంగతి వదిలేటండి సార్, నేను చెప్పేది వినండి మీరు దయచేసి. అసలు ముంబై లోపల ఒక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్లో లేట్ రాజీవ్ గాంధీ గారు ఏం మాట్లాడినారు తెలుసా? రాజకీయాలు చాలా కలుషితమైపోతున్నది, బిజినెస్ వాళ్ళు ఇండస్ట్రియలిస్టులు వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, పార్టీ ఐడియాలజీకి ప్రాధాన్యత లేకుండా పోతుంది, రాజకీయాలను ఒకవేళ మనం ఈ బ్లాక్ మార్కెటీర్లకు ఈ దొంగలకు లంగలకు కాంట్రాక్టర్లకు కనుక అప్పగిస్తే అసలు ఈ 100 సంవత్సరాల కాంగ్రెస్ యొక్క ఉనికి రేపు ప్రశ్నార్థకం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం భవిష్యత్తులో పార్టీలుగా ఉంచాలా, సేవాభావం గల వాళ్ళకే పార్టీ టికెట్లు ఇచ్చేలాగా పొందుపాటు చేసే కార్యక్రమాలు నేను చేస్తాను. గతంలో ఏదైనా పొరపాట్లు జరిగిన దాన్ని సరిదిద్దడానికి నాకు మీ అనుమతి కావాలని అనుమతి తీసుకొని 10th షెడ్యూల్ని తీసుకొచ్చినాడు. మీరు అంటారు కానీ మీరు ఊకే రేవంత్ అంటారు కానీ అసలు మీరు 10th షెడ్యూల్ 9th షెడ్యూల్ ఈ షెడ్యూల్ కాదు సార్. మీరు ఇన్నేళ్ళ అధికారం ఉండే కాంగ్రెస్ పార్టీ వినండి, ఉన్నప్పుడు ఏం చేయాలి? వేరే వాడు పోయినా కానీ కండు వేసుకున్నా ఏది వేసుకున్నా అది కౌంటబుల్ కాదు, నాట్ కౌంటబుల్ అని రాసేస్తే అయిపోతుండే కదా. మళ్ళీ లింక్ ఎందుకు పెట్టరు? స్పీకర్ అది చేయాలి, స్పీకర్ ఇది చేయాలి అంటే స్పీకర్ అధికార సంబంధించిన ఉంటాడు, అటెండ్ కాడు ఏం కాడు. మనం ఇప్పుడు చూడలేదు టీఆర్ఎస్ హయాంలో ఏం నడిచింది? పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక్కరినన్నా మరి డిస్మిస్ చేసిండా? ఒక్కరినన్నా డిస్క్వాలిఫై చేసిండా? అట్లా కాదండి. ఏం జరుగుతుంది మీరు చెప్పండి. మీరు చట్టము అది పర్ఫెక్ట్ లేదు, లొసుగులు ఉన్నాయి, పిసికినట్టున్నాయి. అందుకే కదా రేవంత్ రెడ్డి కాకపోతే ఇంకో రెడ్డి ఉంటాడు, ఇంకో రామ్ ఉంటాడు. ఎవడు వచ్చినా అక్కడ లొసుగుంది కాబట్టి వాడుకుంటున్నాడు, అక్కడ వైన్స్ ఉంది కాబట్టి పోయి తాగి వస్తాడు. వైన్స్ లేకుండా చేయండి సార్. ఫ్రీగా దొరికిందా వైన్స్? చెప్పండి ఒక మాట. అంటే అదిగా సార్, అంటే బెల్ట్ షాపులను ఎందుకు విమర్శించినారు? మరి బెల్ట్ షాపులు ఎందుకు విమర్శించారు? మీరు వైన్లు అంటారు. నేను అడిగే ప్రశ్న అది సార్. ఏదైతే 10th షెడ్యూల్ లోపల గతంలో రాజీవ్ గాంధీ నేతృత్వంలో చేసినటువంటి 10th షెడ్యూల్ అనేది లోపభీష్టంగా ఉందనే కదా, అందులో కొన్ని లొసుగులు ఉన్నాయే కదా. అందుకే కదా ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇవాళ మనం పెట్టింది ఏం సార్? 100 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఒక దిక్కులేని పరిస్థితి ఏర్పడింది సార్. భారత రాజ్యాంగం అనేది ఒక పెద్ద క్రైసిస్ లో ఉంది. మీకు తెలుసా? అసలు మీకు తెలుసా? వినండి. రాజ్యాంగ పరిషత్ రాసిన వాళ్ళు దాదాపు కాంగ్రెస్ వాళ్ళే. బాబు రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, ఇంకా ఎవరి పేరు తీసుకున్న పటేల్ గారు కావచ్చు, ఈవెన్ అంబేద్కర్ గారు. నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. వాళ్ళెన్నడూ పార్టీ సభ్యులుగా రాజ్యాంగం రచించలేదు. మీరు రాజ్యాంగ నిర్మాతల గురించి చాలా థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడతాం మీరు. సారీ వాళ్ళు రాజ్యాంగ నిర్మాతలు దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలో ఉన్న అన్ని రాజ్యాంగాలను చదివి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఎట్లాంటి రాజ్యాంగం సెట్ అవుతుందో గమనించి మోస్ట్ పెద్ద లాంగెస్ట్ కాన్స్టిట్యూషన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన సార్. మీరు ఒక విషయం మీరు మాట్లాడదు. నేను కూడా ఒక విషయం చెప్పినాక మాట్లాడతాను. ఈనాడు భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం వల్ల ఒక రిక్షావాడి ఓటుకు ఒకటే వాల్యూ, ఒక బస్సు డ్రైవర్ ఓటుకు ఒకటే వాల్యూ, పైలట్ ఓటుకు ఒకటే వాల్యూ, రిలయన్స్ అంబానీ ఓటుకు గదే వాల్యూ. ఇంతకంటే గొప్ప పొందుపాటు రాజ్యాంగంలో ఎవరు పెట్టినారు సార్? అంటే మీ దృష్టిలో కూడా అంటే ఓ రాత్రి పడుకొని ఆలోచన చేసేసి కలగాని రాజ్యాంగం తీసుకువచ్చి పెట్టినాడా బాబాసాహెబ్ అంబేద్కర్? అంటే మీరు అదిగా సార్ మీరు ఈనాడు రాజ్యాంగం అనేది ఒక ఛాలెంజ్ లో పడ్డా సార్. మీరు ప్రశ్నించారు కదా, చెప్పండి. నేను రాజ్యాంగ సభ్యుల కోసమో రాజ్యాంగం గురించి నేను తప్పుగా మాట్లాడారు మీరు అంటారు. ఓకే, నేను కాదన్నది. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఇది నాకు నచ్చలేదు, నాకు నచ్చినట్టు లేదు, దీన్ని జింపాల్సి వస్తే మొదటగా నేనే జింపుతా అని చెప్పేసి మీరు వినలేదా, చూడలేదా సార్? మీకు ఎప్పుడైతే సార్ దయచేసి సారీ, నేను కాన్స్టిట్యూషనల్ హిస్టరీ చదివాను, ఒక లా గ్రాడ్యుయేట్ని, నేను ఒక బ్రైట్ స్టూడెంట్ని సార్. మీరు ఒప్పుకోకున్నా కాన్స్టిట్యూషనల్ హిస్టరీ చదివినాను, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ చదివినాను, కాన్స్టిట్యూషన్ చదివినాను. ఎప్పుడైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లా మినిస్టర్ అయినారో, నెహ్రూ
నెహ్రూ క్యాబినెట్లో ఆయన రాజకీయాలుగా జరుగుతున్నటువంటి ఈ లొసుగులను ఈ మేనోవర్స్ను చూసేసి ఆయనే ఆ మాట అన్నాడు. ఏమని? అరే మనం ఈనాడు ఇచ్చినటువంటి ఈ రాజ్యాంగం, ఇంత గొప్ప రాజ్యాంగాన్ని డబ్బున్న వాళ్ళు, ధనికులు, ఉన్నత కులాల వాళ్ళు వాడుకుంటారా? రేపు రాజ్యాంగం ద్వారా నియంతృత్వ ప్రభుత్వాలు ఏర్పడతాయని ఒక సందేహం వ్యక్తం చేసినాడు. ఆయన ఎప్పుడు ఇట్లా చెప్పలేదు. తర్వాత రెండోది, ఇన్నిసార్లు 108 సార్లు రాజ్యాంగాన్ని మనం అమెండ్మెంట్ చేసినాము, 120 వరకు అమెండ్మెంట్స్ చేస్తూ పోయినాము. తప్పులుంటే సరిదిద్దండి సార్, కానీ మొత్తం రాజ్యాంగమే తీసిపారేస్తాం అని కేసీఆర్ లాగే మీరు మాట్లాడుతున్నారు. నేను అట్లా మాట్లాడలేదు. మన పార్టీ ఫిరాయింపుల కోసం చర్చ సార్. ఎగ్జాక్ట్లీ. వినండి, మీరు అది రాజీవ్ సరే, మీరు పార్టీ ఫిరాయింపులు అంటే నేను చూపెడతా, ఇది నా ఒక్కడి మాట కాదు. చెప్పండి. నేను అనేది రాజ్యాంగంలో నేను అత్యంతగా అంటే నాకు సవరణ చేయాలనిపించింది ఏంటంటే, ఇంకా ఎటువంటి లొసుగు లేకుండా నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ పార్టీ ఫిరాయింపులకు సంబంధించే సార్. నేను అదే అడుగుతున్నా సార్. నేనేదో రాజ్యాంగ పరిషత్తులో కాదు, అక్కడ పార్టీ ఫిరాయింపులది అక్కడ లొసుగుంది కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా, మొన్న కేసీఆర్ అయినా, అంతకుముందు చంద్రబాబు నాయుడు అయినా, ఇంకొకరైనా అది చేయడానికి అది ఉంది కదా అంటున్నాం. దానికి నేను అనేది అదే సార్. మీకు నాకు తేడా ఎక్కడ వస్తుందంటే, మీరేమో ఒక పక్క పార్టీ ఫిరాయింపులను సమర్థిస్తూ పార్టీ ఫిరాయింపుల చట్టంలో లొసుగులున్నాయి, ఆ లొసుగును నేను వాడుకుంటున్నా అంటారు. అంటే ఒంటరిగా ఉన్న మహిళ మీద అత్యాచారం చేస్తే ఆమె ఒంటరిగా ఉంది కాబట్టి నాకు అవకాశం దొరికింది అని అంటారా మీ ఉద్దేశం? మరి ఇంకేం సార్? ఇంకేం సార్? అంటే ఒకళ్ళ బలహీనతను వాడుకుంటారా? బలహీనత కాదు సార్. మరి ఇంకేది మీరు మాట్లాడేది? ట్రాఫిక్ ఉంది ఎగ్జాంపుల్, ఆ ట్రాఫిక్ లైట్లు కూడా తీసేయండి సార్. నేను చెప్పేది వింటారా దయచేసి సార్? చూడండి, బోడిగుండుకు మీరు ముడి పెట్టొద్దు. నేను చెప్పే మాటకు మీరు అర్థం చేసుకోండి. మైపాల్ గారు, నేను చెప్పేది ఏమనంటే, ఈ ఏదైతే మనం 10th షెడ్యూల్ని ఏర్పరచినామో, గత ఎక్స్పీరియన్స్లో దాదాపుగా ఒక 20-25 సంవత్సరాల చరిత్రలో ఈ చట్టంలో ఉన్నటువంటి లొసుగులను వాడుకొని కొన్ని రాజకీయ పార్టీలు ఇతర ప్రతిపక్షాలను చీల్చి చెండాడుతున్నాయి. మోడీ ఆ అవకాశాన్ని వాడుకున్నాడు. తర్వాత ఈడీ, సిబిఐలను వాడుకొని అన్ని పార్టీలను చీల్చినాడు, ప్రతిపక్ష ప్రభుత్వాలను కూలగొట్టినాడనే కదా. వినండి, నా మాట వింటారా దయచేసి? మీరు ఆ ప్రశ్న అడిగితే సమాధానం చెప్పనియరు అని కదా మనం విమర్శిస్తూ, ఇవాళ ఒక చిదంబరం నేతృత్వంలోని ఒక రాజ్యాంగ మన మేనిఫెస్టో కమిటీ అన్ని విషయాలను పరిశీలించి ఒక గొప్ప మేనిఫెస్టో తయారిస్తున్నాం. అందులో దేశ ప్రజలకు మనం ఇచ్చినటువంటి ఒక పవిత్రమైన వాగ్దానం ఏంది అంటే, పార్టీ ఫిరాయింపుల వల్ల రాజకీయ వ్యవస్థ సర్వనాశనం అవుతుంది. ఇది వాళ్ళే, నేను కాదు, సుప్రీంకోర్టు అన్నది ఏమని, పార్టీ ఫిరాయింపులు అనేది ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ సిన్ అన్నది, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక పాపం అన్నది. నేను అనేది ఏమంటే, క్రమశిక్షణ లేని వ్యక్తి ఎవడైనా, వాడు ఏ పార్టీలో ఉన్నా వాడు ఆ పార్టీకి ఎసెట్ కాదు. ఏమండి, ఎవడండి రంజిత్ రెడ్డి? ఈ అమ్మ కోడిగుడ్లు వ్యాపారం చేసుకునేటోడికి పిలిచి టికెట్ ఇచ్చి ఎంపీ చేస్తే మళ్ళీ అదే చెయ్యొద్దని నేను అనలేదు సార్. మళ్ళా టికెట్ ఇచ్చినాడు. అక్కడేమో ఆయన దగ్గర టికెట్ తీసుకొని అదే మీటింగ్లో అటెండ్ అయ్యి ఆయనను మెచ్చుకొని ఆహా ఓహో అని చెప్పి మరుసటి రోజు పార్టీ మారుతాడండి. అంటే దాని అర్థం ఏంది చెప్పండి ఒక మాట. మళ్ళీ అదే మాట్లాడతారు ఏంటండి, అదే అయిపోయింది అంటారు ఏంటండి? ఒక్క నెల ముందు మంత్రివర్గంలోకి తీసుకున్నాడా మహేందర్ రెడ్డిని? ఆనాడు ఏమన్నాడు సార్? మరుసటి రోజే పోతాడా? టికెట్ ఇవ్వకుంటే నువ్వు పార్టీని బూతులు తిడితే అది పొలిటికల్ డిసిప్లిన్ నీ దృష్టిలో. ఏ పదవి ఇవ్వకుంటే అంటే చెప్తున్నాను, పార్టీ టికెట్ ఇచ్చి అన్ని రకాలుగా మేలు చేసిన వాడు ఒకటే తీరుగా ప్రవర్తిస్తున్నాడు, టికెట్ రాని జితేందర్ రెడ్డి ఒకటే తీరుగా ప్రవర్తిస్తున్నాడు. ఇందులో న్యాయం ఏది, ధర్మం ఏది? మీరు చెప్పండి, మీరు ఆలోచించండి. అంటే ఇప్పుడు దానం నాగేందర్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా పెట్టకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడాన్ని మీరు సమర్థిస్తున్నారు. మీరు ఒక పెద్ద డాక్టరేట్ కదా, పిహెచ్డి స్టూడెంట్ కదా, మీకు కొద్దిగా మీరు జర్నలిస్ట్ కదా, మీరు నాకు చెప్పండి, ఇది కరెక్టా? చెప్పండి. అదే వినండి సార్, నేను అనేది సమర్థి, మీరు చెప్పండి, ఇది కరెక్టా? చెప్పండి. నేను కరెక్టా అన్కరెక్టా లేకపోతే నేను సపోర్ట్ చేస్తున్నా నా సపోర్ట్ చేస్తున్నా అనేది ముఖ్యం కాదు. మీరు ఓన్లీ వాంటెడ్గా ఒక రేవంత్ రెడ్డి దేశంలో ఎవరు చేయట్లేదు అనేటట్టు చేస్తారు. అయినా మీరు అడగొచ్చు, కానీ మీరు విత్ ఇన్ ద పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి,
మరి మీరు కేసీఆర్ను ఓడగొట్టాలి, 14 సీట్లు తేవాలి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనుకునే టైంలో మీ మాటలు సార్ నా మాట వింటారా? కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డికి పోయేదేముంది సార్? సార్ మీరు ఆయన ఇలా ఉంటాడు, రేపు పోతాడు, ఇంకా అధిష్టానానికి నచ్చకపోతే ఇంకో వ్యక్తిని తెచ్చి పెడతారు. ఆయన ఒక్కడితోనే పార్టీ లేదు. ఫస్ట్ పాయింట్, రాహుల్ గాంధీ విషయంలో కానీ లేట్ రాజీవ్ గాంధీ వాళ్ళ విషయంలో కానీ ఆ ఫ్యామిలీ పట్ల మాకున్న నిజాయితీని మాకున్న నిబద్ధతను ఈయనెవడు సార్ ఛాలెంజ్ చేసేది? మీరేం మాట్లాడుతున్నారు? ఎప్పుడో 1991లోనే నేను నా కొడుకు పేరు రాజీవ్ అని పెట్టుకున్నాను సార్. అప్పటికి నాకు పెళ్లి లేదు, పెటాకులు లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంది కొన్ని కోట్ల రూపాయల ఖర్చు అయి ఉంటుంది. వాళ్ళు పాటలు రాపిచ్చారు అంటే ఏం చేస్తారు మరి? బోర్డింగ్లు పెట్టించారు, అంటే అందరు పార్టీలు ఇచ్చారు, మీడియాని మేనేజ్ చేశారు, పత్రికలు, సోషల్ మీడియా, ఎన్ఆర్ఐలు, వీళ్ళు ఎన్ని. అంటే ఏంది మీరు చెప్పేది? అంటే ఓట్లను కొనుక్కోమనా? అంటే ప్రజలలో ప్రజాభిప్రాయం వద్దా? అంటే మరి ఎన్నికల మేనిఫెస్టో ఎందుకు ఏం లేదు? ఒట్టిగానే మేము అందరు ఎలక్ట్ అయిన వాళ్ళందరినీ కొనుక్కుంటూ అయిపోతుంది కదా. నాడు అంజయ్య అన్నాడు కదా, పార్టీ బేసిస్ మీద ఎలక్షన్స్ కాకుండా ఎలక్ట్ అయిన వాళ్ళందరూ మా పార్టీ వాళ్ళే అని అన్నాడు అప్పుడు టీ అంజయ్య ముఖ్యమంత్రి. అంటే మనం అంటే అయిపోతుంది కదా. నీతి లేదు, జాతి లేదు, పెళ్లి లేదు, మనిషికి ఉండదు. మనిషి స్వార్థపరుడు, దురాశపరుడు. 190 మంది వినండి సార్, 190 మంది అవకాశం ఉంటే అవకాశవాదులు ఉంటారు, ఏదో 10 మంది మంచోళ్ళు ఉంటారేమో. అందుకనే పార్టీ మరి ఇదే రాజకీయ సిద్ధాంతం చెప్పండి సార్. అదే అందుకనే కాంగ్రెస్ పార్టీ ఇకనైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి కాకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తాడు, లేకపోతే ఇంకొక మీరు ఒక విషయం మీరు అనవసరంగా నన్ను రచ్చకీరుస్తున్నారు సార్. వినండి అన్నమాట. రేవంత్ రెడ్డి గారు ఈనాడు పిసిసి అధ్యక్షుడు అయినందువల్ల, ఆయన ముఖ్యమంత్రి అయినందువల్ల ఆయన మొన్ననే ఏమని, ఇక నుంచి నేను ముఖ్యమంత్రి కాదు పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తా అని, పార్టీని డెవలప్ చేస్తా, పార్టీని ఇంప్రూవ్ చేస్తాడేమో అన్న ఆలోచన మేము చేసినాం. అంతేగాని నిన్నగాక మొన్న అన్నిటికీ కష్టపడి పార్టీని గెలిపించడానికి ఎనలేని కృషి చేసిన కార్యకర్తలు అందరి నెత్తి మీద ఈ దగులుబాజీ వాళ్ళని తీసుకువచ్చి కూర్చుని ఎవడు భరిస్తాడు సార్? నాకు ఒక్క నిమిషం టైం ఇస్తావా? నేను నీకు ఒకటి ఇంపార్టెంట్ విషయం చూపెడతా. మీరు ఏమనుకోనంటే చూపెట్టద్దా? చూపెట్టనిస్తా అంటే చూపెడతా. ఇప్పుడు కాదు నేను ఒక కార్యకర్త ఆవేదన నేను మీకు చూపెడతా. చూస్తారా? మీకు ఓపిక ఉందా? చూపెట్టండి. రైట్. మళ్ళీ అదే మాట్లాడతారు అందరూ. ఇగో సార్ మీరు ఒక మాట వినండి సార్. ఇగో ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి వాళ్ళ పార్టీ నియోజకవర్గపు కార్యకర్త రాసిన ఉత్తరం. అతనికి తెలియదు, ఆ కార్యకర్తకు తెలియదు, ఆ కార్యకర్త ఎవడో నాకు తెలియదు. నా నెంబర్ ఏందో కనుక్కొని నా నెంబర్కే ఈ ఉత్తరం రాసి అన్న షార్ట్ కట్ చెప్తా వినండి. అతని ఆవేదన చూస్తే ఇవాళ చాలా బాధాకరం. ఆయన ఏమంటాడు? గౌరవనీయులు మా ఆరాధ్య దైవము తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పూజ్యులకు నమస్కారం. అంటే ఇతను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటారా, లేకపోతే శ్రీధర్ బాబుకు వ్యతిరేకంగా ఇతను ఉత్తరం రాస్తున్నాడు అంటారా? అంటే ఎంత విధేయుడైన కార్యకర్త కదా. ఇతని ఆవేదన కొన్ని చెప్తా నేను. ఏమని వినండి ప్లీజ్, మీరు వినాలి. ఇప్పుడు ఏమంటారంటే ఇతను రాసినప్పుడు పార్టీలో ఇప్పుడు మన పార్టీలో కలిసేవాళ్ళు వేరే పార్టీలలో ఉన్నప్పుడు మమ్ములను ఎన్నో విధాల విమర్శించిన వారు, అంటే తిట్టినవారు, ఇంకా ఎన్నో విధాల అన్నవారు అందరినీ పార్టీలో చేర్చుకుంటే మనకు వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ సార్ అంటున్నాడు. అతను అంతేకాదు ఇంకేమన్నాడు తెలుసా? ఇంకా కొద్ది రోజుల తర్వాత వీళ్ళే ముందట నిలబడతారు, వీళ్ళు మమ్మల్ని గెలవనీయరు, మేమేమో ఎనలేని కృషి చేసి మనం పార్టీని డెవలప్ చేసుకున్నాము, వీడెవ్వరు లేకుండా కూడా మేము మీకు ఇన్ని వేల ఓట్ల మెజారిటీ సంపాదించి ఇచ్చినాము, వీళ్ళు మాకంటే ఈనాడు వీళ్ళు ఎట్లా గొప్పోళ్ళు అవుతారు, మీకు ఎందుకు మా మీద అనుమానం వస్తుంది, వీళ్ళు చేరితే మనకెట్లా బలము సార్? ఊక వేరు తౌడు వేరు సార్. ఇది ఊక, దీన్ని కలుపుకుంటే ఎలా? వీళ్ళు ఇంతేకాదు ఇంకొక మాట అంటాడంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కార్యకర్తలు ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తారు సార్. మొన్న రాహుల్ గాంధీ మీటింగ్కి 2 బస్సులు పెట్టినారు సార్. కాటారం సెంటర్లో కార్యకర్తలు లేక సగం బస్సులు పోతున్నాయి. అంటే కార్యకర్తలు లేరా సార్? కానీ ఎవరు చెప్పినారు సార్? అంతా కలిస్తే ఎంతమంది వచ్చిండ్రు సార్? అంటే కాంగ్రెస్ కార్యకర్తలు లేక
బస్సులలో సగం మందితో మీటింగ్ పోయినారా సార్? అంటే కాటారం సెంటర్ నుండి 11 గంటలకు బస్సులు బయలుదేరితే ఎప్పటి వరకు అవి తుక్కుగూడకు చేరుతాయి? అంటే వినండి దయచేసి, అతను అడిగిన ప్రశ్నలు ఏంటంటే ఈ కొత్తగా వచ్చిన వాళ్ళ నేతృత్వంలో అసలు కార్యకర్తలకి మంత్రి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు తుక్కుగూడ మీటింగ్ పోవాలా అనేటువంటి విషయం వాళ్ళకు తెలియకపోవడం వల్ల కార్యకర్తలు ఒక చోట జమ కాలేదు, కార్యకర్తలు రాలేదు. ఎప్పుడో వీళ్ళకి తీరిక ఉన్నప్పుడు 11 గంటలకు బస్సులలో పోయి. నేను అనేది ఏమంటే ఈ ఆవేదన ఎవరు అడ్రస్ చేయాలి? నేను చెప్తున్నా కదా వినండి, అయిపోయిందా? చెప్పండి. మీరు నేను నెగిటివ్ మాట్లాడుతున్నాను మీరు అనుకోవద్దు, నేను వాస్తవం ప్రాక్టికల్ చెప్తున్నా. ఏం తెలుసా, ఆయన కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు అభిమాన బాధ కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్పెషల్గా ఈ భారతదేశం గురించి నేను చెప్పాను, కానీ అన్ని రాజకీయ పార్టీలలో వాడు అన్కండిషనల్గా నిస్వార్థంగా కష్టపడ్డోడు బతుకులు అధ్వానంగానే ఉన్నాయి. ఒక కాంగ్రెస్ మా పార్టీలో టిఆర్ఎస్ లో దయచేసి ప్లీజ్ సార్ మైపాల్ గారు అదిగా సార్ మీరు నాకు ఒక క్వశ్చన్ చెప్పండి సార్. అది కాదు బ్రదర్, మీరు న్యాయం చెప్పండి, సార్. సరే ఓకే, నేను ఒక ప్రశ్న అడితే మీరు సమాధానం చెప్పండి సార్. ఇప్పుడు రైట్ మీరు అడగండి నాకు సార్. ఇప్పుడు మా పార్టీ సభ్యుడే రాజగోపాల్ రెడ్డి గారు, ఆయనకు కాంగ్రెస్ ఒక విధానం మీద, కాంగ్రెస్ టీఆర్ఎస్ మీద కొట్లాడుతున్న తీరు మీద అసంతృప్తితో వదిలెట్టేసేసి బీజేపీలో చేరాలనుకున్నాడు. పార్టీ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా పెట్టి బీజేపీలో చేరిండా, కొట్లాడిండా. మళ్ళీ బీజేపీలో ఆయన సక్సెస్ కాలేకపోయిండు. మళ్ళా ఆ పార్టీ వదిలెట్టేసేసి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఒక పొలిటికల్ స్టాండర్డ్ అనేది బిహేవ్ చేసినా లేదా? పోనీ నాకు చెప్పండి, బీజేపీలో ఎవడన్నా ఇట్లా పార్టీ పదవులు పట్టుకొని పోయి డైరెక్ట్గా చేరిన వాళ్ళని ఒక్కళ్ళని చూపెట్టండి. మరి మా పార్టీకి వస్తే వాళ్ళెందుకు పదవులకు రాజీనామా చేయరు? నిజంగా నీకు పెద్ద కాంగ్రెస్ పెద్ద అయస్కాంతము, నువ్వు వచ్చి ఆ పార్టీలో చేరు. మేము ఏమంటాం సార్, వాళ్ళని చేర్చుకోవద్దని అనట్లేదు, ఆ పదవికి రాజీనామా చేసి రమ్మను. అంటే కిరాయోడు ఇండ్లు ఖాళీ చేసేటప్పుడు ఫ్యాన్లు ట్యూబ్ లైట్లు అన్ని వీక్కొని పోతాడా సార్? ఇది న్యాయమా? మీరు చెప్పండి. అన్నట్టు బీఆర్ఎస్ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీ మొత్తం గుంజుకుంది, ప్రతిపక్ష హోదా లేకుండా కూడా గుంజుకుంది. సీఎల్పీని విలీనం చేసుకురుగా మొత్తం. అదిగా సార్, అది వాడు అదే మళ్ళీ అదే మాట్లాడతారు. కాదు, వాడు చేసింది తప్పనే కదా. ప్రజలు మొన్న కర్రుగాచి వాత పెట్టినారు. మళ్ళీ వారు చేసిన తప్పే మనం చేసినాక మనకు వాడుకు తేడా ఏంది సార్? మనం ఒక ఇప్పుడు చెప్పండి, వాడు చేసిన తప్పును మనం చేస్తే మనకు వాడికి తేడా ఏంది? మనం ఒకటి మనం ఏం చెప్పినాం? అదిగా సార్, ఇప్పుడు అదిగా సార్, కొత్తగా నేను నా మాట ఏంటండి, కొత్తగా ఎన్నికైన పార్టీ తాము ఏదైతే ప్రజలకు వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాలను అమలు పరచడం మీద శ్రద్ధ వహిస్తుందా, లేకపోతే వేరే పార్టీల వాళ్ళను గుంజుకొని అతుక్కొని మన పార్టీ నాయకులనే మన పార్టీలోనే మైనారిటీలుగా చేస్తారు? కాంగ్రెస్ పార్టీ కూడా భక్తు రాజకీయ పార్టీ. ఎవరు కాదన్నారు? భక్తు రాజకీయం వేరు. మొన్న మీరు వినండి సార్, మీరు ప్రస్తుతం ఒకటే సైడ్ తీసుకుంటారు. మన కేసీఆర్ అన్నాడు, ఇది ఉండేది కాదు పోయేది కాదు ఈ ప్రభుత్వం 100 రోజులను 6 సంవత్సరంలోపు అన్నాడు సార్. మీరు ఎడ్డింగ్స్ చూడండి సార్. మీకు చెప్పన్నా, కేసీఆర్ ఒక ఎవరికైనా ఏమనిపిస్తుంది, వాడు తీసుకోకనే ముందు నేనే తీసుకుంటా సార్. చాలా బోగస్ ఇది. ఒక విషయం చెప్పన్నా, కేసీఆర్ అన్న మాటలకి వాల్యూ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ అన్నాడు ఇప్పుడు చచ్చిపోయిన పాము, వినవా? వాడిని అనవసరంగా రోజు కేసీఆర్ 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 అని మాట్లాడడం అర్థం లేదు. నీవు అవకాశవాదానికి ఒకవేళ నువ్వు పోతే నువ్వు చెయ్యి. పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆపర్చునిజం సార్. అవకాశవాదం వేరు, రాజకీయం వేరు. రాజకీయాలను కొన్ని విలువలతో కూడిన రాజకీయాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 130 సంవత్సరాల చరిత్ర గల పార్టీలో నీచమైన పనులు జరుగుతుంటే సహజంగా ఉండే కాంగ్రెస్ కార్యకర్తలు ఇష్టపడట్లేదు. మీకు విషయం అర్థమైతే దయచేసి పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ అయినా బీఎస్పీ అయినా ఎస్పీ అయినా ఆర్జేడీ అయినా ఆ లొసుగు ఉండడం వల్ల ఆ గెలిచినోడు ఏం చేస్తుండే, ప్రతిపక్ష పార్టీ నాయకులను తీసుకుంటున్నారు. అది పర్మనెంట్ సొల్యూషన్గా మన అందరం కలిసి కొట్లాడితేనే అది అవుతుంది. కానీ దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే కదా చేస్తాడని ఇప్పుడు ఒక విషయం సార్, ఇప్పుడు నేను ఒక న్యాయవాది సార్. 2/3 మెజారిటీ ఉంటే తప్ప పార్టీ చీలదు.
పార్టీ చీలిక విషయంలో కూడా ఇప్పుడు మహారాష్ట్ర క్రైసిస్లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏమని? లెజిస్లేచర్ పార్టీ చీలిపోతే పార్టీలో చీలిక వచ్చినట్టు కాదు, మెయిన్ పార్టీలో చీలిక రావాలా అని అన్నారు. ఇప్పుడు ఒక్కొక్కడిని చేర్చుకుంటే వీళ్ళందరూ డిస్క్వాలిఫై అవుతారు కదా సార్. ఇప్పుడు లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా 3 నెలల లోపల స్పీకర్కు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత 3 నెలల లోపల ఒక సభ్యుడు పార్టీ ఫిరాయించినాడా లేదా అనే తీర్పు చెప్పాలా. ఎన్ని రోజులు ఆపుతారు? నిన్న కాకమొన్న. అరే అట్లాగా సార్, నాకు ఒక విషయం చెప్పండి. పాదాలకు పెట్టుకున్న పారాణి కూడా ఆరలేదు, అప్పుడే పెళ్లి పీటల నుంచి వెళ్ళిపోయి వేరే దాంతో పోతాడంటే ఈ రకమైన అవకాశవాద రాజకీయాలు ఎట్లా సపోర్ట్ చేయమంటారు సార్? పబ్లిక్ గమనించాలి ఇట్లాంటి విషయాల మీద. ఎందుకు గమనించారు? తప్పకుండా గమనిస్తారు సార్. మీకు ఒక విషయం చెప్పిన సార్, ఎవడో ఒకడు ఈ నీచ రాజకీయ సంస్కృతి మీద ఎదురు తిరగకపోతే ఇది ఇట్లానే కొనసాగుతుంది. రాజకీయం అంటే కేవలం అవకాశవాదము. రాజకీయాలలోకి మేధావులు ఎవరు రారు, యువకులు ఎవరు రారు, ఓన్లీ ఇండస్ట్రియలిస్టులు, కాంట్రాక్టర్లు, స్మగ్లర్లు, ఇక వీళ్ళే వస్తారు. ఇక కాదు, ఇప్పుడు అది కాదు సార్, టాపిక్ అంతా డైవర్ట్ అవుతుంది. ఒక అభిమాని చదివిన మెసేజ్ చూపించారు, కాంగ్రెస్ పార్టీలో ఇంత ఆవేదన ఉందన్నారు. నేను చెప్తున్నా, ఆయుబ్ ఖాన్ అని తాండూరులో తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ వెంట నడిచిన వ్యక్తి మహేందర్ రెడ్డిని తెలంగాణ ద్రోహిని తీసుకోవడం వల్ల ఆయన పెట్రోల్ పోసుకొని చచ్చిపోయింది అన్న. నిజమైన కార్యకర్త. అట్లాంటి దాని నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాలా, సేమ్ అదే ఫాలో కావాలా? అట్లాంటి అన్ని పార్టీల కార్యకర్తలు కూడా నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దయచేసి మీ పార్టీల మీద కానీ లేదంటే ఒక నాయకుడి మీద కానీ ఉన్నదానికంటే ఎక్కువ విపరీతంగా కూడా మీరు ప్రేమించడం వల్ల మీకు నష్టమే జరుగుతుంది కానీ లాభం ఉండదు. దయచేసి మీరు మీ పార్టీకి పనిచేయండి కానీ జీవితాన్ని త్యాగం చేయకండి, కుటుంబాన్ని త్యాగం చేయకండి. మీ అని వాళ్ళ ముందస్తుగా చెప్తున్నా. నేను కూడా ఒక 2 విషయాలు చెప్పచ్చా? నేను చెప్పారా, రాజకీయం అంటే అవకాశవాదం కాదు. ఈనాడు జరుగుతున్నటువంటి ఇదే నిజమైన రాజకీయం అని కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు భావించడానికి వీల్లేదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. కోర్ కాంగ్రెస్మెన్ని ఎవరైతే కాంగ్రెస్ ఐడియాలజీకి అంకితమై ఉన్నారో, పార్టీ కోసం సేవ చేస్తున్నారో, మీ సేవలను తప్పకుండా రేపు కేంద్ర నాయకత్వం గుర్తిస్తుంది. ఇప్పుడున్న ఈ టెంపరరీ ఫేజ్లో కొంతమంది అవకాశవాదులకే కొంత అవకాశాలు వస్తాయి కావచ్చు, కానీ ఈ ఎన్నికలలో ఖచ్చితంగా మనం పార్టీని గెలిపించుకోవాలి. అయితే ఒక్క విషయం మాత్రం మీరు విచక్షణ ఉండాలి. ఈ అవకాశవాదులను మాత్రం మీరు నెత్తిన పెట్టుకొని సేవ తీసినారనుకోండి, ఊరేగించినారనుకోండి, రేపు మీ భవిష్యత్తే అంధకారం అవుతుంది. కాబట్టి పార్టీ నియమావళిని, పార్టీ క్రమశిక్షణను, పార్టీ నాయకత్వం పట్ల గౌరవం ఉన్న వాళ్ళను, అంటే సోనియా గాంధీ నాయకత్వం మీద గౌరవం ఉండాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద గౌరవం ఉండాలి, ప్రియాంక మీద ఉండాలి, తర్వాత మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో పార్టీ ఐడియాలజీని ఫాలో కావాలి. అంతేగాని అవకాశవాదులకు జెండా జై కొట్టడం వల్ల పార్టీ బాగుపడదు. అట్లాంటి క్రమశిక్షణ మనకు అవసరం లేదు. దీని పరిణామాలు ఏం జరిగినా పర్లేదు, కోర్ కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలబడతా పార్టీలోనే ఉంటూ తీసి పారేసినా ఫరక్ పడదు. అయినా సరే వేరే పార్టీలో చేరను, తీసి సార్ మళ్ళీ అదే మాట్లాడితే సస్పెండ్ చేస్తారు. నాకు ఏం పోస్ట్ ఉందని చెప్పి నన్ను సస్పెండ్ చేస్తారు సార్. మీరంతా తేపకు భయపెడుతున్నారు ఎందుకు సార్? సార్ మీకు విషయం, సభ్యత్వం పోతుంది, అంతేగాని నా అంతరాత్మలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఐడియాలజీ పోతుందా? చెప్పండి ఒక మాట సార్. మేము కమ్యూనిస్ట్ ఉద్యమాల నుంచి వచ్చినాం సార్. మాకేం చెప్తారు అంటే, ఎన్ ఇండివిజువల్ ఈజ్ నాట్ పర్మనెంట్, ఎన్ ఐడియాలజీ ఈజ్ పర్మనెంట్ అంటారు. అది వేరు, వాళ్ళు ఏడన్న బోని కాక మాకు ఒక ఐడియాలజీ అనే దాని మీద అమితమైన గౌరవం ఉంటుంది. ఐడియాలజీ కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళని నేను చూసినాను సార్. ఇప్పుడు లేరు సార్. సార్ ఇప్పుడు లేకున్నా we must bring in a new political order in which people who belong to a political party, who has got faith in the political ideology alone should be adored. ఈనాడు ఇంకా మీరు కనుక సపోజ్ ఇప్పుడు ఎవడు తలెత్తకపోతే రేపు ఇంకా ఈ ఎన్నికల తర్వాత అందరు ఆపర్చునిస్టులు వస్తారు. ఇక అసలు ఉన్నారు అంటుంటే దయచేసి నేను చెప్తున్నా, సార్ మాటలు నమ్మకండి, సార్ మాటలు నమ్మకండి. మొత్తం అవకాశవాదులు ఉన్నారు, ఆపర్చునిటీస్ ఉన్నారు, ఇంకా వస్తారు అని సార్ అంటుండు. ఆల్రెడీ అట్లనే ఉన్నారు. ఏ పార్టీలో వీళ్ళుంటే ఎక్కడ గెలిచే అవకాశం ఉంటే అక్కడికి పోతారు, లేకపోతే వేరే పార్టీలో గెలిచిన అధికార పార్టీలోకి పోతారు. మీరు వాళ్ళని నమ్ముకొని ఆస్తులు అమ్ముకోవడము, వాళ్ళని నమ్ముకోవడం, ఇంటి పని, మట్టి పని, పొలం పని, చేను పని, వ్యాపారాలన్నీ వేస్ట్ చేసుకుని వాళ్ళ వెనుక మాత్రం తిరగకండి. మీకు ఒకవేళ ఇష్టమైతే ఆ ఇష్టమైన పార్టీకి ఓటేయండి. వీళ్ళేదో 10 మందికి చెప్తే చెప్పండి, అది నిజంగా మీకు మంచిగా అనిపిస్తే. అంతేగాని
నాకు ఎంపీటీసీ వస్తుంది, సర్పంచ్ వస్తుంది, ఎమ్మెల్యే వస్తుంది, ఎంపీ వస్తుంది, ఎమ్మెల్సీ వస్తుందని ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ సిస్టాన్ని నమ్ముకుంటే మాత్రం మీకు ఏడుపు తప్ప దుఃఖం తప్ప ఏది రాదు. ఆ పార్టీ ఫిరాయింపుల చట్టం బలంగా చేయకపోతే ఎవడుండడండి. టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు అంతా కాంగ్రెస్లోకి పోతారు. లేకపోతే ఎవడు బలవంతుడు ఉంటే వాడు రేపు బీజేపీ వాళ్ళు కూడా మరి పోవచ్చు, ఏదైనా జరగవచ్చు. అక్కడ సిస్టంలో చాలా లొసుగుంది. టీఆర్ఎస్ వాళ్ళని కాంగ్రెస్ గుంజుకోవచ్చు, కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ గుంజుకోవచ్చు, ఇది ఏదైనా జరగవచ్చు. కాబట్టి పరిస్థితులు ఈ రాజకీయ సిస్టానికి వైరస్ వచ్చింది అని నా పర్సనల్ అభిప్రాయము. దయచేసి మీరు ఎవ్వరు కూడా ఎవరి కోసం త్యాగాలు ఏమి చేయొద్దు. తర్వాత బాధపడి మెసేజ్ చేసి ఇదే జరుగుతుంది, ఇదే మాత్రమే జరుగుతుంది. కష్టపడేవాడికి ఏముండదు. గెలిచిన తర్వాత అది చేస్తాడు, మా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇదవుతుంది అని మీరు అనుకుంటారు కదా. ఫస్ట్ మొట్టమొదటిసారిగా పక్కకు తప్పించేది మిమ్మల్నే. మీరు పిలువని పెళ్ళికి పోయి పేరంటానికి పోయినట్టు జై కొట్టడం, భుజం మీద చేతయ్యంగానే పొంగిపోవడం, వాడి ఆస్తులు పెరుగుతున్నాయి కానీ కార్యకర్త ఆస్తులు పెరిగినాయా? వాడికి ఉండడానికి ఇల్లుందా? తిరగడానికి ఒక చిన్న కారన్న ఉందా? వానికి ఒక 5 తులాల బంగారం ఉందా? లేకపోతే 2 ఎకరాల భూమి కొనుక్కున్నాడు ఈ పార్టీలో తిరిగి? మిమ్మల్ని మొత్తం ఆపర్చునిస్టులు ఉన్నారు. ఇక్కడ డబ్బున్నోడు, భూమి ఉన్నోడు, బలం ఉన్నోడే ఈ రాజ్యం నడుస్తుంది. దానికి ఉదాహరణ రంజిత్ రెడ్డి, దానం నాగేందరు, పట్నం మహేందరు, వీళ్ళందరిది కడియం శ్రీహరి కళ్ళ ముందట మనకు కనబడుతుంది. వాడికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అదే 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు, లేదంటే బీజేపీలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళకి రావు. నాకు అనిపించింది, నా అనుభవం చెప్తున్నా. దయచేసి మనందరం కూడా నేను కూడా చెప్తా ఒక మాట. మీరు చెప్పినాక నేను ఒక మాట చెప్తాను. ఈనాడు రాజకీయాలు భ్రష్టు పట్టిపోయినాయి, రాజకీయాలలో అవకాశవాదం పెరిగిపోతున్నది, రాజకీయ పార్టీల మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప మేనిఫెస్టో రిలీజ్ చేసింది, న్యాయపత్ర అనేటువంటి దాంట్లో క్లియర్గా పొందుపరిచినారు. ఏమని? ఈ ఫిరాయింపుల చట్టాన్ని మేము సవరణ చేసేసి రాజకీయాలలో ఆయారాం గయారాముల యొక్క సంస్కృతిని దెబ్బతీస్తాము, దీన్ని మేము రద్దు చేస్తాము. ఈ రకంగా అంటే ఎవడు పార్టీ మారినా కానీ వాడి శాసనసభ సభ్యత్వం కానీ లోకసభ సభ్యత్వం కానీ ఆటోమేటిక్గా రద్దయ్యేలాగా చట్టాన్ని మారుస్తామని కాంగ్రెస్ పార్టీ ఒక పవిత్రమైన ఆశయంతో ఈనాడు ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చింది. ఇది ఒకటి. రెండోది, మాదిగ సోదరులకి అన్యాయం జరిగిన మాట వాస్తవమే. కాంగ్రెస్ పార్టీ ఒక్క టికెట్ కూడా ఇవ్వకపోవడము ఆ సోదరుల పట్ల కొంత న్యూనతాభావం ప్రదర్శించినట్టు నా భావన. కాకపోతే మాదిగ సోదరులు ఎవ్వరు కూడా అసంతృప్తితో ఉండద్దు. తప్పకుండా ఈ ఎన్నికల తర్వాత మీ కాంట్రిబ్యూషన్ను, మీరు పార్టీకి చేసిన సేవలను గుర్తించేలాగా అవసరం అనుకుంటే పార్టీ అధినాయకత్వం దగ్గరికన్నా పోయి మాట్లాడి మీకు సముచిత స్థానాలు వచ్చేలాగా చేస్తాము. మీరు వీళ్ళు చెప్పిన మాటలు విని కాంగ్రెస్ పార్టీని వదిలెట్టకండి. నాటి నుంచి మీరే కాంగ్రెస్కు పెద్ద మద్దతు, మీ వల్లనే కాంగ్రెస్ పార్టీ చాలా స్థిరంగా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. మీరు బాధపడవద్దు, తప్పకుండా మీరు పార్టీతోనే ఉండండి. మీతో పాటు మేముంటాం. నేను కూడా పూర్తిగా ఇక నుంచి ఫుల్గా క్యాన్వాస్ చేస్తాను, పార్టీ తరఫున పార్టీకి మేలు చేస్తాను. అట్ ద సేమ్ టైం అవకాశవాద రాజకీయాలను పొరపాట్లు కూడా సమర్థించాలి. దిస్ ఈజ్ మై వర్డ్. ఇక మీరు ఏమన్నా చెప్పండి, మీ ఇష్టం. మరి యాదవ్లకు కూడా ఒక టికెట్ ఇవ్వలే? తప్పకుండా సార్, ఏ వర్గాలకు ఇవ్వలేదో ఆ వర్గాలకు న్యాయం చేయడానికి ట్రై చేస్తాం. ఖమ్మం నుంచి మేము చాలాసార్లు డిమాండ్ చేసినాం గవర్నమెంట్కి. అది కరెక్ట్, అది కరెక్ట్. సార్ మీకు ఒక విషయం చెప్పన్నా, బీఆర్ఎస్లో యాదవ్లకు ఒక్క టికెట్ వేయకుంటే ఎంత బూతులు మాట్లాడినాం సార్, మనం ఎంత కొట్లాడినాం సార్. మీరు ఒప్పుకుంటారు లేదా? యాదవ్లకు టికెట్లు ఇవ్వలేదని. మొన్న మీరు రేవంత్ రెడ్డి గారు నామినేటెడ్ విషయాలలో యాదవ్లకు అన్యాయం జరిగిందని మాట్లాడేనా లేదా? ఇవాళ ఇయ్యలే సార్, ఇయ్యాలి. అసలు అట్లాంటి మీరు ఒక యాదవ్లకే కాదు, బీసీలకే అన్యాయం జరిగింది మా పార్టీలో ఈసారి. అన్ని బీసీలకి ఏమన్నా ఎన్ని టికెట్లు ఇచ్చినా సార్ సార్ ఒక విషయం అన్యాయం జరిగి ఇంట్లో 2 టికెట్లు ఇచ్చుకోండి, మేము ఓటేయాలి సార్. కొద్దిపాటి అసంతృప్తితో విడాకులు జరగవు. ఇక అసలు ఈ పార్టీలో మనకు మనుగడ లేదన్నప్పుడే విడాకుల గురించి మాట్లాడకండి సార్, ప్లీజ్. దయచేసి పార్టీ ఫిరాయింపులు సార్, మీ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా నేను చెప్పలేను, కానీ పార్టీ ఫిరాయింపుల కోసం అయితే ఇది బలమైన చట్టం కావాలని పౌర సమాజం, ఎస్పెషల్గా బీజేపీ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఎస్పీ ఎస్పీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కడు కొట్లాడితేనే
అప్పుడు ఎక్కడున్నాడు అక్కడ ఆగిపోతాడు. లేకపోతే ఏమవుతుందంటే నిన్ను కొట్టినోడే, నీ మీద కేసులు పెట్టినోడే, నీ భూమి లాక్కున్నోడే, మీకు తెలిసిన చంపినోడే వాడే వచ్చి మళ్ళీ ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తాడు అనేది నాకు క్లియర్గా కనబడుతుంది. అవసరం అనుకుంటే కొట్లాడిన నిన్ను పక్కకు పెడతారు. కానీ మీకు నాకు అభిప్రాయ భేదం లేదు సార్. రాజకీయ ప్రక్షాళనం జరగాలి, మంచి వాళ్ళకు అవకాశాలు రావాలి, నిజాయితీ గల కార్యకర్తలకు గుర్తింపు ఉండాలా, ఈ అవకాశవాదం తగ్గాలా అనేది మీ ఆవేదన. అంతే, నేను కూడా అంతే అన్నా. ఈ రేవంత్ రెడ్డి ఎవరు సార్? ఈజ్ ఎ వెరీ 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 స్మాల్ పార్ట్ ఆఫ్ ది ఇండియా. అది మీ ఇష్టం, అది మీ అభిప్రాయం. అయినా కానీ అయినా ఎవరైనా సార్, ఇప్పుడు ఆయన ఏం ప్రాంతీయ పార్టీ కాదు, ఆయన సొంతంగా పార్టీ పెట్టుకుని డెవలప్ చేసుకుంది కాదు. ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నారు, నామక వాస్తుకి పెట్టుకున్నారు. ఆయనకు ఇప్పుడు ఈయనకు నచ్చకపోయినా వెళ్ళిపోవాలి, రేపు ఆ పార్టీ హైకమాండ్కు నచ్చకపోయినా వెళ్ళిపోవాలి. ఎంతసేపు ఇలా ఉంది, రేపు ఉంటుందన్న గ్యారెంటీ లేదు. ఈరోజు నాది 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 అనుకున్నప్పుడు అది రేపు ఇంకొకళ్ళది అవుతుంది. శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పిండు సార్, మొన్న ఒకటిది, నిన్న ఒకటిది, ఈరోజు నీది, రేపు ఇంకొకటిది. ఇప్పుడే నేను అది ఇది అట్లా అంటే నిజానికి ఇప్పుడు అడ్వకేట్ శరత్ కుమార్ సార్ పాత్ర అత్యంత కీలక పాత్ర మొన్నటి ఎలక్షన్లో ఉంది. అది కాదనలేని సత్యం. సోషల్ మీడియాని ఐక్యం చేసి అందరికీ అండాదండగా ఉండి ఇప్పుడు మాలాంటి వాళ్ళకు కూడా దుండిగల్లో కేసు అయితే ₹1 తీసుకోకుండా బెయిల్ ఇప్పించి అవసరం అనుకున్నప్పుడు ఏ రాజకీయ నాయకుడు లేకపోతే ఏ రాజకీయ పార్టీ మాకు సపోర్ట్ చేయకపోయినా అన్కండిషనల్గా సారు మాకు చేతోడు వాదోడుగా ఆర్థికంగా కూడా ఆదుకున్న మాట వాస్తవం. అందరిని ఐక్యం చేసిండు. ఇప్పుడు ఈవెన్ తీర్మార్మల్ అన్న వ్యక్తిని కూడా జైల్లోనే ఉంచేటోళ్ళు ఎలక్షన్ అయిపోయేదాకా, లేకపోతే అక్కడనే చంపేసేటోళ్ళు. ఆయననే చెప్పిండు నన్ను చంపేటోళ్ళని. అట్లాంటి వ్యక్తిని కూడా బయటకు లాక్కొచ్చిన హీరో అడ్వకేట్ శరత్ కుమార్ సార్. దాంట్లో నో డౌటు. రేప్ కేసులో కూడా చక్రధర్ గౌడ్ అన్న లాంటి వాళ్ళని కూడా బయటకు తీసుకొచ్చిండు. వైఆర్ టీవీకి కష్టం వస్తే నేను అండగా ఉంటున్నాడు, ఓకే టీవీకి ఉన్నాడు, జిఎస్ఆర్ టీవీకి నేను ఉంటాను మాట ఇచ్చిండు, కాలోజీ టీవీకి ఇచ్చిండు, విఠల్ అన్నాడు. అసలు ఎవరడిగిన పెరిగైన నంబర్ ఇచ్చిండు. నిజానికి ఇట్లాంటి వ్యక్తి రాజకీయంలో అంటే కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర ఉంటాడు. ఎవరెవరైతే కొట్లాడిరో వాళ్ళందరికీ సారు చేదోడు బాదోడుగా ఉంటాడు, మద్దతుగా ఉంటాడని మేము అందరం భావించినాము. కానీ వాళ్ళు ఏం జరిగింది, అందరికంటే అత్యంత ఎక్కువ నష్టం జరిగింది ఇవాళ మెసేజ్ పెట్టిన అబ్బాయికి కాదు. ఆయన ఒక దగ్గర 2 దగ్గరలో పనిచేయచ్చు కాదనట్లే, కానీ నా రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరిని ఐక్యం చేసిండు. ఒక్కొక్క మాట తూటాల్లాగా పేలింది. కవిత దురాశ వల్లే కేసీఆర్ నాశనం అయిపోయిండు, చెడిపోయిండు. కవిత కేటీఆర్ వల్ల కేసీఆర్ ఓడిపోతుండని 2 ఏళ్ళ కిందనే చెప్పిండు. ఇంటర్వ్యూలు ఇచ్చిండు. కొన్ని లక్షల మందిని ఇన్స్పైర్ చేసిర్రు. సొంతంగా కొన్ని లక్షలు పెట్టుకొని రథం తయారు చేసుకొని చెన్నూరులో తిరిగిండు. ఆ బాల్కా సుమన్ వెంబట పడ్డాడు, ఆ దివాకర్ రావు వెంబట పడ్డాడు. బెల్టులు పోయింది. తెలంగాణ అంతా కూడా ఇంపాక్ట్ చేసిండు. ఉస్మాన్ యూనివర్సిటీలో నేను ఎన్నో ఇంటర్వ్యూలు చేసిన మీ కాంబినేషన్ బాగుంటుంది అంటారు. నేను ఏమంటున్నంటే సిస్టంలో వైరస్ రావడం వల్ల ఆ రేవంత్ రెడ్డి కాదు, ఆ ప్లేస్లో ఇంకొకడు ఉన్నా ఆ జలసితోని ఓర్వలేక రేపు మళ్ళీ అడ్వకేట్ శరత్ కుమార్ సార్ రోజు పక్కకు తిరిగితే నిజానికి రేవంత్ రెడ్డి కంటే అడ్వకేట్ శరత్ కుమార్ సారే అన్కండిషనల్గా ఏ పదవి అసలు ఆశించకుండా కష్టపడ్డాడు అనేది కళ్ళకు తెలిసిపోతుంది అనుకున్నాడు ఏమో. ఇప్పుడు దానం నాగేందర్ ప్లేస్లో అడ్వకేట్ శరత్ కుమార్ సార్కి ఇస్తే కళ్ళు మూసుకొని గెలుస్తాడు. రంజిత్ రెడ్డికి ఇచ్చే ప్లేస్లో అడ్వకేట్ శరత్ కుమార్కి ఇచ్చినా గెలుస్తాడు. లేదంటే మల్కాజ్గిరిలో పట్నం సునీత రెడ్డికి ఆమెకు మాట్లాడనే వస్తలేదు, అడ్వకేట్ శరత్ కుమార్ సార్కి ఇస్తే నామినేషన్ వచ్చినా గెలుస్తాడు. కానీ ఇట్లాంటి వ్యక్తులకు ఇయ్యరు. ఎందుకు ఇయ్యరంటే సిస్టంలో లోపాలు ఉన్నాయి. అంటే వేరే పార్టీని కూడా తీసుకోవచ్చు అంటున్నారు. నేను భవిష్యత్తులో దీనికోసం కొట్లాడదాం అనుకుంటున్నా. ఇంకా పార్టీ ఫిరాయింపులు గెలిచినోడు ఓడిపోయినోడు కాదు. ఒకసారి కూడా ఒక పార్టీలో జాయిన్ అయ్యిందంటే అది లైఫ్ లాంగ్ అదే పార్టీలో ఉండాలి. అయితే లేదంటే రాజకీయాల నుంచి తప్పుకోవాలి. అట్లాంటి చట్టానికి మనందరం కృషి చేయాలని కోరుకుంటూ, నాకు సార్ మీద పర్సనల్గా ఏం లేదు. నాకు రేవంత్ రెడ్డి అంటే ఇష్టము అయిష్టము ఇవన్నీ నాకు సంబంధం లేని విషయాలు. బట్ బయట కొందరు కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్న విషయాలను వాళ్ళ అభిప్రాయంగా నేను అడిగిన తప్ప సార్కు నాకు పర్సనల్గా నాకైతే సార్కి ఏమైనా ఉంటే ఉన్నదో లేకపోతే తెలియదు. కానీ నాకు సార్ మీద ఎటువంటి దురుద్దేశం కానీ భేదాభిప్రాయం కూడా లేదని మీ అందరికి కూడా చెప్తున్నా. ఎందుకంటే నా మీద కామెంట్లు పెట్టడం, నెగిటివ్ చేయడం అవును పబ్లిక్ అడుగుతుంది. నేను కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నా, నేను అడిగిన. మీరు ఏం చెప్తారో మీరు డిసైడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది